ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేసి గతంలో పోటీ చేసిన వ్యక్తి. అన్ని ఊర్లు గ్రామాలలో ఎక్కడ బీసీ సామాజిక వర్గంలో ఎవరికైనా ఆదుకునే తప్పు ఉన్న వ్యక్తి ఇప్పుడు రావటం గర్వకారణం. మా పార్టీకి వచ్చి మా పార్టీని బతికించడంలో ఇక్కడ కార్యకర్తలు కూడా ఏ ఒక్కరు కూడా నాయకుడు పోయిండే కానీ ఏ కార్యకర్త పోలేదు. పార్టీకి ఎప్పుడు అండదండగానే కార్యకర్త ఉన్నారు. ప్రతి కార్యకర్త కూడా టీఆర్ఎస్ని కలిసికట్టుగానే ఉన్నారు. ఇక్కడి నుంచి ఆయన ఎమ్మెల్యే గెలిచి మళ్ళీ పోయి ఎంపీగా వేరే పార్టీకి పోయినా కానీ ఆయన తిరిగే ఆయన వెంట తిరిగే వ్యక్తులు కూడా పార్టీ మారలేదు. పార్టీ నాయకులు బలంగా ఉన్నారు. ఇక్కడ నుంచి ఎటువంటి తేడా రాదు. ఖచ్చితంగా మీ గెలుపుకి మేము పునాదులు వేస్తాం. ఖచ్చితంగా మీ వెంట అండదండగా ఉంటాం. ఇక్కడ కొద్దిగా వ్యతిరేకత కూడా వచ్చింది. మొన్న చేరినప్పుడు బ్రిటిష్ రాలేదు, బ్రిటిష్ వాళ్ళు నాకు సహకరించలేదు అనేది వాయిస్ వచ్చింది. ఆ వాయిస్ని నేను ఖండిస్తున్నా. ఎందుకంటే నేను నా ఊరి నుంచి కూడా 2 వెహికల్ ఇచ్చి పంపించిన, సొంత నా అన్నల్ని మా వాళ్ళందరూ పంపించిన. ఆ రోజు పని ఉండటం వల్ల రాలేదు. కానీ నేను పార్టీకి ఎప్పుడు కట్టుబడి ఉంటా. ఎవరు టికెట్ ఇచ్చినా కానీ వాళ్ళకి ఖచ్చితంగా కలిసికట్టు పనిచేసి గెలిపేయడానికి ప్రయత్నం చేస్తాను. రంగన్న కూడా జగదీష్ రెడ్డి అన్నను కూడా అడిగితే ఆయన అన్నాడు పార్టీలో జాయిన్ అయ్యాడు. అతను ఉండటం వల్ల మన పార్టీ బలం పెరుగుద్ది. మీరు ఎటువంటి తప్పుడు వార్తలు రావద్దు, ఇంకొకసారి ఇట్లాంటి వార్త వస్తే ఊరుకోనని ఖండించాడు. ఖండించి నన్ను మాట్లాడి చేస్తామని రంగన్నకి ఎప్పుడు అండదండగా ఉంటానని కోరుకుంటూ మీరు కూడా మా కలిసికట్టుగా అందరం కలిసి ప్రతి ఊరి నుంచి ఖచ్చితంగా పార్టీలో జాయిన్ కావడానికి కానీ కొంతమంది ఉన్నారు. అయితే ఫస్ట్ జెండా ఆవిష్కరణ నేను 2వ తారీఖున చేయలేదు. ఒకరోజు నాకు టైం ఇస్తే జెండా ఆవిష్కరణ మీరు ఇచ్చిన అంబేద్కర్ విగ్రహం కూడా నేను ఓపెన్ చేయలేదు. ఆ రోజు కట్టించినవే కానీ ఇంతవరకు ఓపెన్ కాలేదు. అట్నే పెండింగ్ పడింది. ఒకరోజు మాకు టైం ఇస్తే జెండా ఆవిష్కరణ చేసుకొని అట్నే అంబేద్కర్ విగ్రహం కూడా ప్రారంభోత్సవం చేసుకుందామని మీ సమాముఖంగా తెలియజేస్తూ మీకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.